బైబిల్ అంటే ఏంటి? ఆయన పర్సనల్ డైరీ. బైబిల్ అంటే దేవుడు తన మనస్సులోని విషయాలను బయట పెట్టుకుని రాసుకున్న తన వ్యక్తిగతమైన విషయాలు. చాలామంది డైరీలు రాసుకుంటుంటారు, వాళ్ళ పర్సనల్స్ కూడా రాసుకుంటుంటారండి అందులో. అంటే ఎవ్వరికి చెప్పనివి వాళ్ళ మనోగతాలు అంటారు వాటిని. వాళ్ళు రాసుకుంటుంటారు. ఆ డైరీ చదివితే వాళ్ళ మనస్సులో ఉన్నవన్నీ తెలిసిపోతుంటాయి. బైబిల్ ఏంటనుకున్నారు? గాడ్స్ డైరీ. దేవుడు తన కోసం రాసుకున్న డైరీ కాదు ఇది, మన కోసం. ఎందుకంటే డైరీలో ఏం కనబడుతుంది? ఎక్కడ చూడండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఏ మూలను మీరు తిరిగినా కనిపించేది మనమే, మీరే. మన కోసమే రాసుకున్నాడండి ఆయన. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఏమండి, ఆయన ప్రేమను ఎలా కొలవాలి చెప్పండి? ఆయన ప్రేమ ఎందులో చూడండి కనబడుతుంది, ఎందులో చూడండి. ఆకాశంలో చూస్తారా? సముద్రంలో చూస్తారా? చేయబడిన ప్రకృతి, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటాడు. సృష్టించిన సిస్టమును చూస్తే అందులో ఏం కనబడుతుంది? దేవుని అదృశ్య లక్షణములు. దృశ్య లక్షణములు, కనిపించని దేవుని లక్షణాలు అదిగోండి ఆ నీలి గగనంలో కనబడుతుంది, ఆ మెరిసే తారల్లో కనబడుతుంది.